హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ నాతో పాటు ద మోస్ట్ బ్యూటిఫుల్ కోమలి గారు ఉన్నారు. శశివదనే అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఆవిడతో మాట్లాడి శశి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. శశి అనాలా, కోమలి గారు అనాలా? సరే, మీకు ఏది నచ్చితే అది. ఓకే, నేను షార్ట్ కట్లో కేఎస్ అని పిలుస్తాను. సో ఎలా ఉన్నారు, ఏంటి అంటే లైక్ టీజర్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ సాంగ్లో మీరు చాలా క్యూట్గా ఉన్నారు. సో ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఐ థింక్ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శశివదనే చాలా ప్లెజెంట్ వామ్. నేను అది చూసినట్టు అమలాపురంలో షూటింగ్ అండ్ మనకి ఆ సరౌండింగ్ తెలుసు, చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు. ఐ థింక్ అది ఒక పిక్నిక్లా వెళ్ళిపోయిందని చెప్పను. మాకు ద క్లైమేట్ ఎవ్రీథింగ్ వాజ్ ఛాలెంజింగ్, బట్ అక్కడున్న మనుషుల వల్ల, మా టీం అందరికీ ఉన్న ప్యాషన్ వల్ల మేము చాలా హ్యాపీగా షూట్ చేసుకున్నాం. సో ఇప్పుడు లైక్ మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం బట్టి చూస్తే అంటే నిజంగా ఒక రెస్పెక్ట్, కోమలి గారంటే ఒక రెస్పెక్ట్, తెలుగు అమ్మాయిల మీద ఎంత రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీ మీద, ప్రొడ్యూసర్స్ మీద అని వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ చెప్పడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకుంది? నాకు ఇప్పటి వరకు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది నా ప్లేస్. ఇది నేను తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను, బట్ ఇక్కడ నా అనే ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. లైక్ ఐ సెడ్, నేను ఎప్పుడు ఐ డోంట్ నో వాట్ ఫ్యూచర్ హ్యాస్ ఫర్ మీ, బట్ నేను ఎప్పుడు ఏం చేసినా ఐ విల్ ఆల్వేస్ బీ ద ప్రౌడ్ తెలుగు అమ్మాయి. సో మ్యామ్, వన్ క్వశ్చన్ నేను అడుగుతాను. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఎవరినైతే అడుగుతామో వేరే జానర్ నుంచి అమ్మాయిలు ఎందుకు తెస్తున్నారంటే దే సెడ్ మన తెలుగు అమ్మాయిలు అయితే దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ టు అస్. మేము చెప్పిన సీన్లు చెయ్యరు, ఇంటిమేట్ సీన్స్కి ఒప్పుకోరు, దట్స్ వై మేము అవకాశాలు ఇవ్వట్లేదు అని కూడా ఓపెన్లీ చెప్పిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. సో అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా, అలాంటివి ఏదైనా? లేదండి, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫేస్డ్. నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ నేను ఎంత బాగా యాక్ట్ చేస్తాను, నేను సెట్కి ఎప్పుడు టైంకి వస్తాను, నేను లైక్ హిట్టులో కూడా నేను చేసిన ఒక ఫైట్ సీక్వెన్స్లో నాకు నిజంగానే బ్లీడింగ్ అయ్యింది. బట్ అది ఐ డెంట్ కేర్, అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ డెంట్ కేర్ టీం అందరూ సెలబ్రేట్ చేశారు. సో ఇది మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను ఎప్పుడూ ఎన్కౌంటర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను దానికి ఇంకా ఎక్కువ ఇష్టపడ్డారు నన్ను నా డైరెక్టర్స్ అయితే మాత్రం. సో శశివదనతో చాలా మందికి క్రష్ అయిపోయారు మీరు. సో మరి మా కోమలి గారి క్రష్ ఎవరు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో? అయ్యో, అది ఒక్కొక్క ఫిల్మ్కి మారుతూ ఉంటారండి. ఎప్పుడు ఈ ఫిల్మ్ బాగుంటే ఈయన బాగున్నారు, ఈ ఫిల్మ్ బాగుంటే అరే ఈయన బాగున్నారు అనిపిస్తుంది. సో ఇండస్ట్రీకి రాకముందు ఎవరు అడ్మైర్? ఐ లవ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ వెరీ మచ్. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎప్పుడైనా సరే ఆయన మూవీస్ చూడడం లాంటివి, అంటే ఐ మీన్ టు సే రీ రిలీజ్ చేయడానికి ఏ మూవీ చూడాలనుకుంటున్నారు థియేటర్? రీ రిలీజ్ ఐ లైక్ సింహాద్రి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం, మాట్లాడదాం. సో ఎస్, మా కేఎస్ కోమలి శశి గారు డెఫినెట్లీ ఏప్రిల్ 19 మన ముందుకు రాబోతున్నారు కాబట్టి వచ్చి సినిమా చూద్దాం.